రంజాన్ మాసం సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని మసీదుల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం బుచ్చిరెడ్డిపాలెం మండల అభివృద్ధి అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. కొన్ని ప్రాంతాల్లో నమాజులు సందర్భంగా కూలి చేసుకుని జీవించేవారి ఆహార కొరత ఏర్పడుతుందని, అందుకు సాయం చేయాలని కోరగా కొంతమంది దాతల ద్వారా ఏర్పాటు చేస్తారని ఎంపీడీఓ హామీ ఇచ్చినట్లు ఆ సంస్థ మండల కన్వీనర్ మునీర్ అహ్మద్ తెలిపారు. ఆవాజ్ బుచ్చిరెడ్డిపాలెం మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం ఎండిఓ కార్యాలయం దగ్గర ఎండిఓ ఆఫీసర్ గారికి రంజాన్ సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో మసీదుల దగ్గర మౌలిక వసతుల విషయం మీద మనం అక్కడ వసతుల్ని కల్పించమని కోరాం. అట్నే పేద ప్రాంతాల్లో ఉన్న పంచాయతీల్లో కూడా సహర్ చేసేటప్పుడు పేద పిల్లలు ఆ టయానికి ఆహారం కూడా అందనటువంటి పరిస్థితుల్లో మన మిత్రులు చెప్పడం జరిగింది. ఆ భాగం కూడా కోరాము. మేము దాతల్ని అడిగి మీకు తొందరలోనే ఫోన్ చేసి ఆ భోజన ఏర్పాటు కూడా చేస్తామని అధికారి గారు మనకు హామీ ఇచ్చారు. లిఖితపూర్వకంగా స్టాంప్ వేసి ఈ స్టాంపుని కూడా ముద్ర వేసి ఎండిఓ గారిని కలిసినట్టుగా మన ఇచ్చినట్టు అర్జీని పరిశీలించి మాకు ఒక సానుకూలమైన పరిస్థితిని ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే ఈరోజు మనం ఆవాజ్ మండల కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేశారు. నేను ఆవాజ్ బుచ్చిరెడ్డిపాలెం మండల కార్యదర్శి మునీర్ అహ్మద్ అని నేను తెలియజేస్తూ, అట్నే మన అధ్యక్షుల వారు కూడా 2 విషయాలు మాట్లాడాలని కోరుతున్నాను. జిల్లా ఆవాస్ కమిటీ తరఫు నుంచి మన బుచ్చిరెడ్డిపాలెం మండల గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క మసీద్ దగ్గర మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నాం. మన ఎంపీడీఓ ఆఫీస్కి వచ్చి మేడం దగ్గర కలిసాము. మేడం గారు కూడా మేము మాట్లాడి చేస్తామని చెప్పారు. అలాగే రంజాన్ నెల పండుగ అప్పుడు ఏంటంటే ఈద్గాల దగ్గర అంతా పరిశుభ్రంగా పెట్టి అక్కడ నీళ్లు కానీ సామానాలు కానీ కావాల్సిన బట్టలు కానీ అవన్నీ కావాలని చెప్పి అడిగాము మేడం గారికి. మేడం గారు మాట్లాడి చెప్తామన్నారు. చెప్పి దాన్ని వసతులు కల్పించాలని కోరుతున్నాము.